హాయ్ ఫ్రెండ్స్, నేనే వరండర్లో చేస్తాను బైసన్ని. ఫ్రెండ్స్ నేను వాళ్ళు టంగుటూరు సింగరాయకొండ వెళ్దాం డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. మన వాళ్ళు అడుగుతున్నారు నా గణేష్ ఐడల్స్ కావాలని టంగుటూరు సింగరాయకొండ. సో నేనైతే మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చాను ఫ్రెండ్స్. సో సింగరాయకొండ కానీ కందుకూరు బస్ కోసం చూస్తున్నాను. సో మొత్తాన్ని టంగుటూరు సింగరాయకొండ బస్ ఎక్కాను. ఇది ఓన్లీ టంగుటూరు సింగరాయకొండ వెళ్ళిద్ది. సో బస్సు అయితే ఫుల్గా అసలు గాలట్లేదు ఫ్రెండ్స్. స్టార్ట్ అయిద్దా లేదా అని చూస్తున్నాను. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయింది. సో చాలా లేట్ అయింది. సో మొత్తం టికెట్ తీసుకున్నాను. అండ్ మొత్తానికి బస్సు బయటకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ నుంచి. అండ్ చిన్నగా స్టార్ట్ అయింది, స్లోగా వెళ్తుంది. సో మొత్తానికి అయితే బైపాస్ ఎక్కాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే గాలి ఆడుతుంది. ఇందాకైతే అసలు గాలి ఆడలేదు ఆడ బస్ స్టాండ్లో. సో మొత్తానికి ఇప్పుడు చల్లగా ఉంది. సో చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్. సో బైపాస్ మీద రై రై అనిపోతుంది బస్సు. సో మొత్తానికి బాగానే తోలాడు ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ కాలేజ్ కాడ స్టూడెంట్స్ని అప్పుడే వదిలేరు. సో కాలేజ్ అయిపోయింది. సో అందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మా బస్సులో కూడా చాలామంది ఎక్కారు. సో బస్సు కూడా ఫుల్ రష్ అయిపోయింది. అండ్ త్వరగానే టోల్ గేట్ చేరుకుంది. సో నెక్స్ట్ టంగుటూరు. సో టంగుటూరు ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే టంగుటూరు. సో గణేష్ ఐడల్స్కి వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ. సో మన వాళ్ళు అడిగారు టంగుటూరులో గణేష్ ఐడల్స్ ఇవ్వమని. సో నేనైతే టంగుటూరు వచ్చాను ఇవాళ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ టంగుటూరులోని గణేష్ విగ్రహాల తయారీ కేంద్రము. సో టంగుటూరులో ఒకటే ఒక కేంద్రం ఉంది, గణేష్ విగ్రహాల తయారీ కేంద్రము ఫ్రెండ్స్. అదే ఇది. దీని అడ్రస్ వచ్చేసరికి టంగుటూరు బైపాస్లోనే ఉంటుంది. సో టంగుటూరు ఊరు దాటిన తర్వాత సో బైపాస్ మీదే ఉంటుంది గణేష్ విగ్రహాల తయారీ కేంద్రము. సో ఈ కేంద్రంలో వచ్చేసరికి 4 feet నుంచి 10 feet దాకా గణేష్ ఐడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో బాగున్నాయి ఈ గణేష్ ఐడల్స్.